క్లారిటీ స్ట్రైట్ వెళ్ళిపోవడం. ఏమంటే ఇక్కడ ప్రభాస్ గారు ఇల్లు ఎక్కడండి? సినిమా హీరో ప్రభాస్ గారు ఇల్లు ఎక్కడ? కిలోమీటర్ల. కోట ఎక్కడ ఉంటుందండి? కోట వాళ్ళ కోట కూడా. ఓకే, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయి కుడివైపుకి వెళ్ళాలా? అలాగే. ఓకే ఓకే, పక్క పక్కన దగ్గరనే ఉంటాయి. థ్యాంక్స్ అండి. సిమెంట్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాను. ఈ ర్యాంప్ ఉంది, ఆ పూల చెట్టు ఉంది. అదే ఇల్లు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కపుల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ప్రజెంట్ వచ్చేసరికి నేను వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉన్నటువంటి ప్రభాస్ గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ పెద్ద బిల్డింగ్, ఇది ఏదైతే ఉంది ఇది ప్రభాస్ గారి ఇల్లు అనమాట. సో లోపలికి ఎంట్రన్స్ అయితే అటువైపు నుంచి ఉంది, ఆ పూల చెట్టు పక్క నుంచి ఉంది. సో అక్కడ చూస్తే కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఎలాగైనా సరే పర్మిషన్ తీసుకొని అయితే ఇంటి లోపలికి వెళ్ళేసి మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను. చిన్నప్పుడు ప్రభాస్ గారు ఎక్కువగా తిరిగిన ఇల్లు అనమాట ఇది. సో ఈ ఊరు మొత్తం కూడా ప్రభాస్ గారు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు అయితే చాలానే ఉన్నాయి. సో మీకైతే ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇంటి లోపలికి వెళ్ళి మీకు ఇల్లు మొత్తం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రభాస్ గారు పుట్టిన ఊరు కదండి, ఆయన తిరిగిన ఇల్లు కదా. సో చాలా ఎగ్జైటింగ్ అయితే వచ్చాను ఈ ఊరికి. సో ఇప్పుడు లోపలికి వెళ్తే మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్, అభిమానులందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళిపోదాం, ఇల్లు మొత్తం చూసేద్దాం. ఇంటి లోపల ఒక పెద్ద మామిడి చెట్టు కూడా ఉంది, గమనించారా? సో ఆ మామిడి చెట్టు, ఆ ఇల్లు మొత్తం కూడా అదిరిపోయింది అసలు. మీకైతే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్ళేసి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతైనా ప్రభాస్ అన్న తిరిగిన ఇల్లు కదండి, చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చాను ఇక్కడ ఇల్లు చూద్దామని చెప్పేసి. ప్రభాస్ అన్న తిరిగి పుట్టి పెరిగిన వాతావరణం మొత్తం కూడా ఇక్కడే ఉంది. అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న ఈ కొబ్బరి చెట్లు, ఇక్కడ ఉన్న మామిడి చెట్టు, ఇల్లు నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే. ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఇల్లు మొత్తం చూసేద్దాం. ఓకే, పర్మిషన్ ఇస్తారో లేదో లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా కుక్క ఉంది జాగ్రత్త అనే బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు చూసి ఆగిపోతున్నాను ఇందాక నుంచి కూడా. ఇల్లు అయితే సూపర్గా ఉంది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదంట, మొత్తం కూడా రెనోవేట్ చేశారు ఇప్పుడు. సో పాత ఇల్లు పిక్స్ నెట్లో చూస్తాను, ఏమైనా దొరికితే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇల్లు మాత్రం సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చేసింది. పెద్ద పెద్ద గేట్లు, ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ పెద్ద గేట్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ చూస్తే కుక్క ఉంది జాగ్రత్తని బోర్డు అయితే ఉంది, ఇది చూసి ఆగిపోయాను. సో ఎలాగైనా సరే పర్మిషన్ తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోదాము. ఓకే గైస్, మొత్తానికైతే లోపలికి వచ్చేసాను. ఓకే, నా వెనకాల చూస్తున్నారు కదా ప్రభాస్ గారి ఇల్లు అనమాట. ప్రభాస్ అన్న తిరిగిన ఈ ప్లేస్లోకి ఇప్పుడు మనం తిరుగుతున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అక్కడ వాళ్ళ పెదనాన్నగారు ఉన్నారనమాట, వాళ్ళ బంధువులు. ఆయన వెళ్ళేసి, సార్ నేను ఇట్లా గుంటూరు నుంచి వచ్చానండి, చాలా దూరం నుంచి వచ్చాను, దాదాపు 220 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. సో కొంచెం పర్మిషన్ ఇవ్వండి సార్, ఇల్లు అయితే తీసుకుంటాను, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అంటే, సరే బాబు చాలా దూరం నుంచి వచ్చా అంటున్నావు కదా, సరే వెళ్ళి తీసుకోపోయి వీడియో మొత్తం అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేసారు. సో ఒక కుక్క ఉంది, బోర్డు ఉంది కదా, ఆయన నేను లోపలికి వచ్చాయని చెప్పేసి ఆ కుక్కను కట్ చేసి లోపల రూమ్లో పెట్టేసి తాళం వేశారనమాట. సో ఆయన అయితే బాబాయ్ గారు చాలా హెల్ప్ చేశారు మనకి. చాలా లాంగ్ నుంచి వచ్చావనే ఉద్దేశంతో నీకు తీసుకోమని చెప్తున్నాను బాబు, చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరికి కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు, సో నీకు మాత్రం ఇస్తాను, వెళ్ళి తీసుకోపో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఓకే,
వచ్చేసాము లోపలికైతే. ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా, కృష్ణంరాజు గారు. వీళ్ళు నాకు తెలియదండి, మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న ఈ అంకుల్ గారు కానివ్వండి, ఈ అంకుల్ గారు కానీ నాకు తెలియదు. సో ఇక్కడ చూసుకుంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. ఓకే, చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే ఇది ప్రభాస్ అన్న తిరిగిన స్థలం, ఇదంతా కూడా ప్రభాస్ అన్న తిరిగి ఆడుకున్న స్థలాలు అన్నమాట ఇవన్నీ. సో ఆయన తిరిగిన ఈ ప్లేస్కి ఈరోజు మనం వచ్చామంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఈరోజు కన్నప్ప సినిమా రిలీజ్ అయిపోయింది కదండి. ఆ సినిమా చూస్తే అందులో రుద్ర క్యారెక్టర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రభాస్ అన్న చాలా గంభీరంగా ఉన్నాడు క్యారెక్టర్లో, ఇమిడిపోయాడని చెప్పాలి. శివలీల అనే డైలాగ్ కానివ్వండి, పెద్దోళ్ళందరికంటే నేనే పెద్ద అని చెప్పే డైలాగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సినిమాలు, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎలాగైనా సరే ప్రభాస్ అన్న ఇల్లు చూడాలి, వాళ్ళ కోట, వాళ్ళ ఇల్లు, ఆయన పెరిగిన ఈ వాతావరణం మొత్తం కూడా చూడాలి, మీ అందరు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు బయలుదేరి మీకైతే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు చూస్తే రైట్ సైడ్ మొత్తం కూడా పూల చెట్లు, బెంచీలు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇల్లు ఎంట్రన్స్. ఇప్పుడు అయితే ఇల్లు ఎంట్రన్స్లోకి అయితే బయలుదేరాము. ఓకే, స్టెప్స్ ఎక్కేసి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, కృష్ణంరాజు గారివి, ప్రభాస్ గారి ఫొటోస్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. గాయస్, కృష్ణంరాజు గారు అండ్ అలాగే ఈ పక్కన ఉన్నాయి, నాకు తెలియదు వాళ్ళ నాన్నగారు ఫోటోనేమో అనుకుంటున్నాను నేను, సత్యనారాయణ రాజు గారు. ఇక్కడ ఉన్న ఈ పెద్ద నాకు తెలియదు. ఇక్కడ చూస్తే మన డార్లింగ్ ప్రభాస్ అన్న. బాహుబలి 1, బాహుబలి 2 2 పిక్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, మొత్తానికైతే మన ప్రభాస్ అన్న ఇంట్లో అయితే ప్రజెంట్ ఉన్నాము. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చెప్పాలంటే, ఎందుకంటే ఇదంతా కూడా ప్రభాస్ అన్న తిరిగిన ప్రదేశం అనమాట. ఆయన ఆడుతూ పాడుతూ తిరిగిన ప్రదేశం ఇదంతా కూడా. ఇప్పుడు ప్రభాస్ గారు ఇక్కడే పుట్టి పెరిగారనమాట. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసరికి సూర్యనారాయణ రాజు గారు, వాళ్ళ అన్నయ్య గారు వచ్చి కృష్ణరాజు గారు అనమాట. కృష్ణరాజు గారు మనందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఆయన ఎక్కువగా ఇక్కడే ఉండాలన్నమాట ఈ ఇంట్లోనే. ఒకప్పుడైతే ఈ ఇల్లు చాలా పాతగా ఉండేది, ఇప్పుడు మొత్తం కూడా రెనోవేట్ చేసేసి మొత్తం కలర్స్ వేసి మార్చేశారు. ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మొత్తం కూడా ప్రహరీ గోడ అయితే ఉంది రౌండ్గా, చాలా పెద్ద ఏరియా. దాదాపుగా వచ్చేసరికి ఒక 20 సెంట్లు అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు వచ్చేసరికి దాదాపుగా 10 సెంట్లు పైగా ఉంది. అండ్ అలాగే చుట్టుపక్కల మొత్తం ఈ ఖాళీ స్థలం ఇటు ఎంత ఉందో బ్యాక్ సైడ్కు దీనికి 2 అంతలు ఉందన్నమాట. దాదాపుగా 20 నుంచి 25 సెంట్లు అయితే ఉండొచ్చు. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ చూస్తే మామిడి చెట్టు అన్నమాట, చాలా పెద్ద మామిడి చెట్టు. సో ప్రభాస్ అన్న ఒక్కోసారి కొన్ని ఇంటర్వ్యూలు చెప్తుంటేవారు, మా ఇంటి దగ్గర నుంచి చాలా మందికి మామిడి పళ్ళు పంపించేవాడిని అని చెప్పేసి చెప్తుండేవారు అనమాట. సో ఆ చెట్టు ఇదేనేమో అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద చెట్టు ఇది. ఇల్లు అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్దాము. అంటే పైకి వెళ్ళడానికి స్టెప్స్ బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఉన్నాయి, చూసారు కదా ఈ స్కూటీకి ముందు నుంచి. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్ స్టెప్స్ అనమాట ఇవి. సో ఈ ఇల్లు వచ్చేసరికి ఈ బజార్ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అవతల పక్క బజార్కి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే మొత్తం కూడా చాలా లాంగ్, మొత్తం కూడా ప్రభాస్ అన్న వాళ్ళదే అనమాట ఇదంతా కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే ప్రభాస్ అన్న మన అందరూ ఎంతో అభిమానించే ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి రావటం, ఆయన తిరిగిన ఈ స్థలంలో నేను తిరగటం నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఛానల్ నుంచి అయితే ప్రభాస్ అన్న వాళ్ళ కోట వీడియో అయితే వస్తుందన్నమాట. ఓకే, ఒకప్పుడు అయితే కృష్ణంరాజు గారికి అలా జరిగిన తర్వాత ఆయన కార్యక్రమానికి అయితే దాదాపుగా 150,000 మంది అయితే జనాలు వచ్చారన్నమాట ఈ ఊరికి. దాదాపుగా ఈ ఏరియా ఈ క్రౌడ్ మొత్తం నిండిపోయిందనమాట. క్రౌడ్ తోటి అంతమంది జనాలు వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మొత్తానికి అయితే చాలా గ్రాండ్గా జరిగిపోయింది. ఓకే, ఇల్లు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే గైస్, చూసారు కదా, మొత్తానికి అయితే ఇల్లు మొత్తం చూపించేశాను మీకు. ఓకే, ఇక్కడ పక్కనే ఉన్న కోట దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. వీడియోకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.